అదేవిధంగా డిఎస్సిలో అవకతవకలు ఎప్పుడు చెప్తున్నామో. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జె పంగులూరు మండలంలో అంబేద్కర్ విగ్రహం తరలించిన ఘటనపై వైసీపీ ఇన్ఛార్జి అశోక్ కుమార్ స్పందించారు. ఎస్సీ కాలనీ వాసులు ఏర్పాటు చేయాలనుకున్న విగ్రహాన్ని పోలీసులు తరలించడం ఏకపక్ష చర్యగా ఆయన విమర్శించారు. ఇలాంటి అంశాల్లో ఇరు వర్గాలతో చర్చించి పరిష్కారం చూపాలని, కాలనీ వాసులు కోరుకున్న చోట విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు సహకరించాలని డిమాండ్ చేశారు. అద్దంకి నియోజకవర్గంలోని జె పంగులూరు మండలంలో నూజిళ్లపల్లి అనే ఒక గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్ళేటటువంటి దారిలో ఆ కాలనీలోని ఉన్నటువంటి ఎస్సీ సోదరులందరూ కలిసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించుకొని అందరూ కలిసి ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెచ్చుకోవడం జరిగింది. కానీ ఆ విగ్రహం అక్కడ పెట్టడానికి వీల్లేదు అని ఒకళ్ళిద్దరూ అనగానే దానిని ఎంతో దౌర్జన్యంగా ఈరోజు పోలీసులు, ముఖ్యంగా డిఎస్పి స్థాయి లాంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి సిఐలు అంతమంది పోలీసులను తీసుకొని వచ్చి ఏ విధంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించుకుపోయారో మీరందరూ చూశారు. పోలీసు వారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, సున్నితమైన అంశాలని ఏదన్నా ఇబ్బంది జరిగిన చోట ఇరువైపుల వాళ్ళని కూర్చోబెట్టి అసలు ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది అని మాట్లాడకుండా ఏకపక్షంగా ఒక వర్గం మీద మీరు ఆ విధంగా చేయటం చూస్తుంటే పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం సల్లగినేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అద్దంకి